సారీ సార్, 1 సెకండ్. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు అవునండి, రెండవ ప్రశ్నకు మెట్రో రైల్ కారిడార్ జేబీఎస్ నుంచి మెడ్చల్ 24 కిలోమీటర్లు, జేబీఎస్ నుంచి షామీర్పేట్ 21.4 కిలోమీటర్ల కోసం డిపిఆర్ల రూపకల్పన ముందస్తు దశలో ఉంది అధ్యక్ష. సాధ్యమైనంత త్వరలో ఈ ప్రతిపాదన హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2B ప్రతిపాదనలుగా కేంద్ర ప్రభుత్వానికి సమర్పించబడతాయి అధ్యక్ష. అధ్యక్ష, పెద్దల సభపై మంత్రి గారు చిన్న చూపు చూస్తున్నారు అధ్యక్ష, ప్రిపేర్ అవ్వకుండా వచ్చారు ప్రశ్నకి. బట్ ఎనీవే అధ్యక్ష, మన సుచిత్ర టు కొంపల్లి, అల్వాల్ టు షామీర్పేట్ చాలా జనసాంద్రత కలిగినటువంటి ప్రదేశాలు అధ్యక్ష. దానివైపు మీరు డిపిఆర్ ప్రిపేర్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తానంటున్నారు, అది సంతోషం. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న ఉంది అధ్యక్ష. ఎయిర్పోర్ట్ వైపు కూడా రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ వైపు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వైపు గత ప్రభుత్వం 9 డిసెంబర్ 2022లో ఫౌండేషన్ స్టోన్ వేసింది అధ్యక్ష. అది వరల్డ్ క్లాస్ ప్రాజెక్ట్, 31 కిలోమీటర్స్ కేవలం 26 నిమిషాల్లో వెళ్ళేటట్టుగా ప్రయత్నం చేసినాం అధ్యక్ష. పెద్ద ఆల్మోస్ట్ 120 కిలోమీటర్ స్పీడ్తో మెట్రో వెళ్ళే విధంగా అన్ని రకాల టెక్నాలజీ సాయంతో చేసినటువంటి ప్రాజెక్టు. మరి దాన్ని కంప్లీట్గా మీరు పక్కకు పెట్టినారా ఈ ప్రభుత్వం, లేకపోతే ఏం జరుగుతుందన్నది ఒకటి అధ్యక్ష. ఇంకొకటి, మెట్రో రైలును ఫ్యూచర్ సిటీ వైపు విస్తరిస్తామని చెప్పి ఈ మధ్యనే ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది అధ్యక్ష. ఇప్పటి వరకు మంత్రి గారు కూడా ఫ్యూచర్ సిటీ మీద డిస్కషన్ చేశారు కాబట్టి, అంటే అసలు జనసాంద్రత లేనటువంటి, అసలు ఎక్కడుందో తెలియనటువంటి ఫ్యూచర్ సిటీ వైపేమో మెట్రో రైలు పెడతామంటున్నారు. మరి ఎయిర్పోర్ట్ వైపు ఉన్నటువంటి మెట్రో రైలుని తీసేస్తే జనసాంద్రత ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇబ్బంది పడేటటువంటి ఆస్కారం ఉంటుంది అనేటటువంటిది ఒకటి అధ్యక్ష. ఫ్యూచర్ సిటీ దాంట్లోనే ఎట్లాగో వారు మాట్లాడతారు కాబట్టి 56 గ్రామాలు మీరు కలిపాము, ఎఫ్సిడిఏ కార్పొరేషన్ పెట్టాము, అథారిటీ పెట్టామని చెప్తున్నారు కదా. ఈ 56 గ్రామాలలో ఎన్ఆర్ఈజిఎస్ పోతుంది అధ్యక్ష. ఎప్పుడైతే మనం స్పెషల్ అథారిటీలో వీళ్ళను గ్రామీణ ప్రాంతాలను తీసి మున్సిపాలిటీలలో అర్బన్ ఏరియాస్లో వేస్తే ఎన్ఆర్ఈజిఎస్ పోతుంది. మరి ఎన్ఆర్ఈజిఎస్ పోయేటటువంటి మహిళలకైనా పురుషులకైనా ఏదన్నా మీరు అర్బన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ కానీ ఇంకేదన్నా ఇస్తున్నారా అని అడగదలుచుకున్నాను అధ్యక్ష. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, ఇట్స్ నాట్ అబౌట్ ప్రిపరేషన్ ఆఫ్ ద ఆన్సర్ అధ్యక్ష. గౌరవ సభ్యులకు కూడా తెలియజేస్తూ ఉన్నాము. బికాజ్ పేపర్స్ కొద్దిగా మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవడంతో అది వీ హ్యావ్ హైయెస్ట్ రెస్పెక్ట్ ఫర్ ద ఎల్డర్స్ సభ అధ్యక్ష. ప్రిపరేషన్ నాన్ ప్రిపరేషన్కి సంబంధించిన అంశం విషయంలో డెఫినెట్లీ ఐ టేక్ ఇట్ ఇన్ ఏ రాంగ్ వే, దట్ ఈస్ నాట్ రైట్ అధ్యక్ష. ఈరోజు మెట్రో రైలుకు సంబంధించిన అధ్యక్ష మేము ఇప్పుడే ప్రస్తావన చేశాం ఏ విధంగా రాబోయే కాలంలో మెట్రో రైలుకు సంబంధించి ఏ ప్రయత్నాలు చేస్తూ ఉన్నామని. గత 10 సంవత్సరాల కాలహయంలో ఆనాడు మెట్రో రైల్ కారిడార్లకు సంబంధించి చాలా ప్రత్యేకమైన ప్రస్తావన లేకపోవటం కేంద్ర ప్రభుత్వం తరఫున, తదుపరి ఆ ప్రయత్నంలో గట్టి బలం లేకపోవటం వలన కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి, కొద్ది ఆలస్యం కూడా అవుతోంది. మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి గారు మరి ఈ నాగోల్కు సంబంధించి ఇప్పుడే చెప్పాము అధ్యక్ష, నాగోల్కు సంబంధించి మెట్రో రైల్ ఫేజ్ 2A కింద 76.4 కిలోమీటర్ నాగోల్ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు 36.8 కిలోమీటర్లు, 11,226 కోట్ల రూపాయలతో. అదేవిధంగా రాయదుర్గ్ నుంచి కోకాపేట్ నియోపోలిస్ 11.6 కిలోమీటర్లకు సంబంధించి 4,318 కోట్ల రూపాయలతో. ఎంజీబీఎస్ స్టేషన్ నుంచి చంద్రాయనగుట్ట ఎప్పుడు కూడా అనుకోలే అధ్యక్ష అక్కడి నుంచి ఒక మెట్రో రైలు వస్తుంది, రూపకల్పన చేయబడుతుంది అనే ఆలోచన ఎవరికి కూడా లేకుండే. 7.5 కిలోమీటర్లతో 2,741 కోట్ల రూపాయలతో మియాపూర్ నుంచి పట్టంచెరు 13.4 కిలోమీటర్లు 4,107 కోట్ల రూపాయలతో ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు 7.1 కిలోమీటర్లు
1877 కోట్ల రూపాయలతో మొత్తం 76.4 కిలోమీటర్స్ 24,629 24,000 కోట్ల 269 కోట్ల రూపాయలతో ఈ మెట్రో రైల్ ఫేజ్ 2A సంబంధించి ఇప్పటివరకే మేము డిపిఆర్లు కంప్లీట్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది అధ్యక్ష. దాని క్రమంలోనే ఇంకా ముందస్తు చూపుతో మెట్రో రైల్ ఫేజ్ 2B కింద కూడా ఇప్పుడు గౌరవ సభ్యురాలు చెప్పిన అంశాలు కూడా దాంట్లో ముందుగానే ఆలోచన చేసి పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మనం విస్తీర్ణత జరుగుతూ ఉన్న ఈ హైదరాబాద్ పెరుగుతూ ఉన్న హైదరాబాద్ దాన్ని దృష్టిలో పెట్టుకొని కమ్యూటింగ్ ఈజీ కావాలని, ట్రావెల్ ఈజీ కావాలి, అనేక మందికి ఇబ్బంది పడకుండా ఉండదని మొత్తం అవుటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నంతవరకు మొత్తం మెట్రో రైలు రూపకల్పన చేయాలని ఒక ప్రతిపాదనతో పోతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులతోని కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో మాట్లాడి వారి సహకారాన్ని కోరటం కూడా జరిగింది అధ్యక్ష. మొన్న ఈ మధ్యలో కేంద్రం సంబంధించిన ప్రభుత్వ అధికారులు ఇక్కడికి వచ్చినప్పుడు వారితోనూ కూడా ఎందుకు కావాలి, ఈరోజు మనకు మెట్రో రైల్ ఫేజ్ 2A ఎందుకు కావాలి, ఫేజ్ 2B ఎందుకు కావాలి, తొందరగా ఫేజ్ 2A ప్రతిపాదనలు అయితే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయో వెంటనే శాంక్షన్ చేయాలని కోరటం జరిగింది అధ్యక్ష. ఫేజ్ 2B కింద కూడా ఈ ప్రతిపాదనలు చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్నాం అధ్యక్ష. మరి ఎయిర్పోర్ట్ ప్రాజెక్టుకు సంబంధించి రాయదుర్గ్ నుంచి ఎయిర్పోర్ట్ 31 కిలోమీటర్లకు సంబంధించి మొన్న ఈ మధ్యలో ఫౌండేషన్ స్టోన్ కూడా వేయటం జరిగింది అధ్యక్ష. ఆ సందర్భాన్ని గురించుకొని కూడా మరి వారు కూడా చూసి ఉంటారు. కానీ ఈరోజు రాయదుర్గ్ నుంచి ఎయిర్పోర్ట్కి సంబంధించిన ప్రతిపాదనలు కూడా తీసుకొని దానికి ఫౌండేషన్ స్టోన్ కూడా వేయటం జరిగింది అధ్యక్ష. ఒక పరంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం, వారు కూడా ముందుకు రావాలి, వారు కూడా సహకరించాలి. ఒకప్పుడు మెట్రో రైలు మొత్తం మన దేశంలోనే 2వ స్థానంలో ఉండే అధ్యక్ష. ఈరోజు ఇతర సిటీస్కి సంబంధించి